పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. చాలామంది ప్రేక్షక మహాశయులు 15 రోజులకు ఒకసారి కాకుండా వార ఫలాలు చేస్తే బాగుంటుందని అడుగుతున్నారు. సాధ్యమైనంత వరకు వార ఫలితాలు కానీ లేదా 10 రోజులకు ఒకసారి కానీ త్వరలోనే మీకు ఫలితాలు తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏ విధంగా ఉంటుందో చూస్తున్నాం. ఇక్కడ ఈ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క 6వ స్థాన సంచారం అనేటటువంటిది స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలను కానీ, శత్రు సమస్యలను కానీ, లేదా కీలకమైనటువంటి వ్యవహారాలలో లీగల్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మీ జన్మలగ్నానికి 2వ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు 4థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు దాదాపుగా అనుకూలంగా మారతాయని చెప్పాలి. గృహయోగానికి సంబంధించిన అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రధానంగా 3వ స్థానంలో రవి, 3వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 5వ స్థానంలో రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత మిత్రబలం పెరుగుతుంది, సోదర బలం పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి బ్రహ్మాండంగా పెరుగుతాయి. 5వ స్థానంలో రవిబుధ గ్రహాల యొక్క కలయికతోటి ఏం జరుగుతుందంటే సంతానపరమైనటువంటి విషయాలలో చక్కటి గొప్ప ఆనందాన్ని పొందుతారు అని చెప్పాలి. అలానే ఉద్యోగపరంగా క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటివి బాగా పెరుగుతూ ఉంటాయి. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత పెరుగుతూ ఉంటుంది. అందరితో పాటు కాకుండా కొత్తగా ఆలోచించడం, కొత్తగా చేయడం చేస్తూ ఉంటారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. విదేశీ యోగానికి కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు, అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలానే మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి శని 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇంకా శని మీద కుజవీక్షణం కూడా ఉన్నది. కాబట్టి ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే స్వల్పమైనటువంటి ప్రతికూలతలు, కొంచెం ఇబ్బందులు అనేటటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి ముందు వెనక ఖచ్చితంగా బాగా ఆలోచించి మాత్రమే చేయాలి. అనాలోచితంగా చేసేటటువంటి పనుల వలన తీవ్రమైనటువంటి సమస్యలు మేషరాశి వారు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఆ సమస్యలను నివారించాలి అంటే ఆలోచనతో చేసే పనులు ఉండాలి. ఆవేశంతో చేసేటటువంటి పనుల వల్ల ప్రతికూలతలు కలుగుతాయి. కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ 6వ స్థానంలోను 12వ స్థానంలో శని, కుజశని గ్రహాలు 2 పరస్పర వీక్షణంలో ఉండటం ఈ కారణం చేత ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏ రోజు ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 7:51 వరకు ఉండేటటువంటి సమయంలో ఎక్కడో ఏదో తెలియనటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి అస్థిరత్వం పెరుగుతూ ఉంటుంది. లేదా మనస్సు ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఎదురు చూపులు ఫలించకుండా ఉండే అవకాశం ఉంటాయి. ఎదురు చూపులు ఫలిస్తాయా అంటే ఫలించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అధికమైనటువంటి ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా కనుక తీసుకుంటే ఏదో చిన్నగా నలుగురు కూర్చొని మాట్లాడుకుందాం అని కూర్చున్నటువంటి వారు కూడా ఒక్కసారిగా పెద్దగా మాట్లాడుకోవటం కానీ, కుటుంబంలో వాదోపవాదాలు పెరగటం కానీ, ఆర్గ్యుమెంట్స్ పెరగటం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అనుకోనటువంటి ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. రహస్యమైనటువంటి భయాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపార పరంగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత కూడా బాగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొంచెం కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, బీపీకి సంబంధించిన సమస్యలు కానీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు 1వ తేదీ ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఏమిటంటే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ హనుమాన్ చాలీసా పారాయణ చేసి సింధూరం కనుక ధరించినట్లయితే దాదాపుగా ప్రతికూలతలు తొలగిపోతాయి. తర్వాత 1వ తేదీ రాత్రి 7:51 నుంచి 4వ తేదీ ఉదయం 5:30 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే
అంటే 1వ తేదీ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోయి అనుకూలంగా వైపుకు అడుగులు పడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే 9వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం మనస్సును వికసింపచేస్తుంది. అంటే చాలా కొత్త ఆనందాలు అనేటటువంటివి మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. అలానే ఆ 9వ స్థానంలో చంద్రుడు సంచరించేటప్పుడు ప్రేమ వివాహం చేసుకోవాలనుకోవడానికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆధ్యాత్మికత అంటే భక్తి మార్గం అనేటటువంటిది బాగా పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి సుదూరు ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. ట్రైనింగ్ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు గురువుల యొక్క ఆశీస్సులు బ్రహ్మాండంగా లభిస్తాయి అని చెప్పాలి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే విదేశీ పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో పెద్దవాళ్ల మాటకు ప్రాధాన్యం ఇచ్చినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ మీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 4వ తేదీ ఉదయం 5:30 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 11 గంటల 16 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు కర్మస్థానం చాలా బ్రహ్మాండంగా బలపడుతుంది అని చెప్పాలి. కర్మస్థానం అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ బాగా బలపడుతుంది. కెరీర్ వైజ్గా తీసుకుంటే డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ప్రగతి పథంలో ముందుకు వెళ్లే అవకాశాలు ఇక్కడ మీకు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే నూతనమైనటువంటి ఒప్పందాలు కూడా కుదిరే అవకాశాలు ఉంటాయి. కళారంగంలో కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కానీ విశేషమైనటువంటి గౌరవాదరణలు కూడా పెరుగుతుంటాయని చెప్పాలి. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ మజిల్ పెయిన్స్ కండరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ కలుగుతూ ఉంటాయి. కానీ కుటుంబంలో ఆనందం రెట్టింపు అవుతుంది అని చెప్పాలి. ఇక్కడ మీరు శివార్చన చేసుకోవటం, రుద్రాభిషేకం చేయటం చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక 6వ తేదీ ఉదయం 11 గంటల 16 నిమిషాల నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత శ్రేయస్కరమైనటువంటి కాలం, ఉత్తమోత్తమైనటువంటి కాలం అని చెప్పాలి. ఇష్టకామ్య సిద్ధి అంటే మనస్సులో ఏదైతే మీరు బలంగా జరగాలని కోరుకుంటున్నారో అటువంటి కోరికలు నెరవేరేటటువంటి సమయం అని చెప్పాలి. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే లాభదాయకమైనటువంటి సమయం అని చెప్పాలి. పదోన్నతులు పెరుగుతూ ఉంటాయి. బోనస్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే స్నేహితుల పరిచయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. విద్యార్థులు కూడా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది అని చెప్పాలి. ఇక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామికి పాలతో కనుక అభిషేకం చేస్తే మంచి ఫలితం పొందుతారు. 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాల నుంచి 10వ తేదీ సాయంత్రం 4 గంటల 3 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. నిద్రలేమి కలుగుతూ ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. రహస్య శత్రువుల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కంటి సమస్యలు కానీ కాళ్ళ నొప్పులు కానీ. ఇక్కడ మీరు శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు కనుక దానం ఇచ్చినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 10వ తేదీ సాయంత్రం 4 గంటల 3 నిమిషాల నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల 32 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది అని చెప్పాలి. కెరియర్లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారపరంగా కనుక తీసుకుంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యవంతమైన నిర్ణయాలతోటి విజయవంతంగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇంకా విద్యార్థులు ఉత్తేజంతో ఉంటారు అని చెప్పాలి. కానీ తొందరపాటు వలన కొన్ని పనులు దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఆదిత్య హృదయం పారాయణ చేయడం చాలా మంచిది. ఇక 12వ తేదీ సాయంత్రం 5:30 గంటల నుంచి ఇక 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. కొత్త ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి. అదనపు ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. చాలా కాలం నుంచి రావాల్సిన ధనమంతా కూడా అంటే రాకుండా ఆగిపోయిన ధనం చేతికి అందే అవకాశం ఉంటుంది. వాక్పటుత్వం పెరుగుతుంది. అంటే మాట్లాడేటటువంటి మాటకు చక్కగా బ్రహ్మాండమైనటువంటి విలువ పెరుగుతుంది అని చెప్పాలి. దాంతోపాటు సోదరుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి. అన్ని రకాలుగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు 12, 13, 14, 15 తేదీల్లో పొందుతారు. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు బాగుంటుంది. అలానే 12, 15 తేదీల మధ్య బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఇక్కడ ఉద్యోగపరంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా కనుక తీసుకున్నట్లయితే చిన్న ప్రతికూలతలు మినహాయిస్తే మేషరాశి వారు మంచి ఫలితాలు పొందుతున్నారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.